గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళాయ నమ. ఈరోజు అర్ధరేట బ్రహ్మగోపాల్ విలాక్స్ అనే ఛానల్ ద్వారా తెలుగు వ్యాకరణంలో ఛందస్సు గురించి వివరిస్తుంది. ఛందస్సులో ఛందస్సు అనేది కావ్యాలు. ఈ ఛందస్సులో కావ్యాలు రెండు ఉంటాయి. ఈ కావ్యాలు రెండింటిలో ఒకటి పద్య కావ్యము, గద్య కావ్యము. పద్య కావ్యం అనేది నియమాలతో ఉంటుంది. గద్య కావ్యం అనేటువంటిది వచనంతో ఉంటుంది. అయితే ఛందస్సు అనేలో ఈ పద్యం అనేటువంటిది కవిత్వ విద్య శ్రేష్టమైనది. ఇది ఈ పద్యంలోకి వస్తేకి కవిత్వ విద్య అనేటువంటిది శ్రేష్టమైనది. అయితే ఈ ఛందశాస్త్రం వల్లనే ఏది గొప్ప, ఏది మంచి, ఏది చెడు, ఏది గొప్పదని తెలియాలంటే ఈ ఛందస్సు ఆధారంగానే మనం గుర్తించాలి. అదేవిధంగా ఈ ఛందశాస్త్రంలో అక్షరాలు మొత్తం లఘువులు, గురువులు అని ఉంటారు. ఈ ఛందస్సులో లఘు అంటే నిలువు గీత, గురువు అంటే ఇలా. ఈ ఛందస్సు అనే శాస్త్రంలో ఈ ఛందస్సులో లఘువు అక్షరాలన్నీ లఘువు, గురువు అని రెండు విధాలు. లఘువు, గురువు అనేది రెండు విధాలు. అయితే ఏదైనా ఒక సెంటెన్స్కి లఘు గురువుల్ని ఏ విధంగా గుర్తించాలి, దానికి ఏమైనా ఫార్ములాలు ఉన్నాయంటే ఉన్నాయి. నిలువు గీతను రాస్తే లఘు అని, ఇట్లా నిలువు గీతగా రాస్తే లఘు అని, ఇట్లా నామం మాదిరి రాస్తే గురువు అని మనకి తెలుగు వ్యాకరణం తెలియజేసి ఉన్నారు. అయితే ఈ తెలుగు వ్యాకరణంలో ఈరోజు ఇంపార్టెంట్తో ఒకటి చెప్తాను. ఈ గుణాలను తెలుసుకునే పద్ధతిలో, ఈ ఛందస్సు యొక్క గుణాలను తెలుసుకునే పద్ధతుల్లో మొదటి పద్ధతి తర్వాత కంటిన్యూషన్ వస్తున్నాను కాబట్టి చెప్తాను. రెండో పద్ధతి గురించి చెప్తాను. రెండో పద్ధతి గుర్తించాలంటే లఘు గురువుల్ని ఒక ఫార్ములా ఉంది. ఛందస్సు యొక్క ఈ గుణాలను తెలుసుకునే పద్ధతులు రెండు రకాలు ఉంటాయి. ఈరోజు రెండో పద్ధతి గురించి చెప్తాను. ఈ యమాత రాజా రాజా ఈ లఘువులు గుర్తించడానికి యమాత రాజా బాణసలగం గం యమాత రాజా బాణసలగం అనేటువంటి ట్రిక్స్ ఆధారంగా మనము ఈ లఘువులు గురువుని గుర్తించాలి. ఇప్పుడు ఈ యాలో యమాత అంటే యాగుణము. మాలో మాతారా, మా అంటే ఇదొకటి రెండు, ఇదొకటి రెండు. మాతారా అంటే మా గుణం, మా గుణము. ఈ యాగుణంలో ఒక లఘువు, రెండు గురువులు ఉంటాయి. యమాతాలో చూడు, యా అనేది లఘువు, మాత అనేటువంటిది ఒక దీర్ఘం కాబట్టి గురువు అనే దీర్ఘం ఉంటున్న సున్నా ఉన్న పక్కన అది ఈ గమ్ అనేది కూడా గురువు అవుతుంది. అంటే యమాతాలో యా లఘు అవుతుంది, మా వచ్చేసి గురువు అవుతుంది, తా వచ్చి గురువు అవుతుంది. ఈ మాతారాలో మా దీర్ఘము, తా దీర్ఘము, రా దీర్ఘం కాబట్టి మా గుణంలో మూడు గురువులే. మూడు గురువులే. ఈ తాలో తారాజా, మూడు తారాజా. ఈ తారాజా అంటే తాగుణము. ఈ తాగుణంలో తా దీర్ఘము, రా దీర్ఘము, జాలి అంటే గురువు లఘు. దీర్ఘం లేకపోతే లఘు అవుతుంది, దీర్ఘం ఉంటే గురువు అవుతుంది. రాజభా యమాత అయిపోయిన రాజభా నాలుగు, రాజభా అంటే తాగుణము. రాగుణం వచ్చేసి రా వచ్చి దీర్ఘము గురువు, జావత్తి లఘువు, బా వచ్చేసి గురువు.
జా వచ్చేసి జబానా, ఈ జాకి జబానా. జా వచ్చేసి లఘు జాగుణం, జా గుణము. జా వచ్చేసి లఘు, బా వచ్చేసి గురువు, నా వచ్చేసి గురువు. లఘువు గురువు గురువు. జబానా దేర్ఘం, జబానా. ఓకే. లఘు గురువు లఘు. జబానా. బానస, బానస. బానస వచ్చేసి బాగుణము, బా గుణము. ఈ బాగుణం వచ్చేసి దీర్ఘము, గురువు దీర్ఘం లేదు, లఘువు ఇక్కడ దీర్ఘం లేదు, లఘువు. 7 వచ్చేసి నసలా. చూడు, యమాత రాజా బానిస చలగంలో నసలా. నసల అంటే 3 లఘువులే, నా గుణము. లఘు లఘు లఘు. సలగం. బాణ తర్వాత సలగం, సలగం. ఈ సలగంలో సాగుణము. ఈ సాగుణంలో సలగం అంటే సా వచ్చేసి లఘు అవుతుంది, లా వచ్చేసి లఘు అవుతుంది. ఇది గమ్ కాబట్టి 0 ఉంటే సున్నా పెడితే గమ్ కాబట్టి గమ్ముగా ఉంటే గురువు అవుతుంది. దీర్ఘం ఉన్న గమ్ము ఉన్న 0 ఉన్న గురువు అవుతుంది. సలగం తర్వాత లగం, లగం. ఈ లగంలో కూడా వాగుణము. లగం అనేది వాగుణము. ఈ వాగుణం వచ్చేసి లఘువు గురువు. అదేవిధంగా ఈ యమాత రాజా బానిస సలగం అనే దాంట్లో ఇది 2వ పద్ధతి. ఈ లఘువులు గురువులకు సంబంధించినటువంటివి మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లఘువులు గురువులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ టిప్స్ని బాగా నేర్చుకోండి. అదేవిధంగా మొదటి పద్ధతి చెప్తా. ఇప్పుడు మొదటి పద్ధతి చెప్తా వినండి. మొదటి పద్ధతిలోనే ఈ ఛందస్సులోనే మొదటి పద్ధతి. మొదటి పద్ధతిలో చూశారు కదా, మొదటి పద్ధతి చెప్తానండి. ఇది 2వ పద్ధతి. మొదటి పద్ధతిలో ఆది లఘువు. మొదటి పద్ధతిలో ఆది లఘువు. ఆది లఘువు అనేటువంటిది యాగుణము. ఆది లఘువు అనేది యాగుణము. అంటే దీంట్లో ఒక లఘువు 2 గురువులు ఉంటాయి. ఆది లఘువులో యాగుణంలో ఒక లఘువు 2 గురువులు ఉంటాయి. దీన్నే మురారి అనేది ఎగ్జాంపుల్ మురారి. ఈ మురారి అంటే ము వచ్చేసి లఘువు, రా వచ్చేసి గురువు, రి వచ్చేసి గురువు. ఇది ఫస్ట్ మొదటి పద్ధతి. మధ్య లఘువు. ఆది లఘువు తర్వాత మధ్య లఘువు. ఆది లఘువు అంటే మొదటిది. మధ్య లఘువు. మధ్య లఘువులో రాగుణము. ఇది రాగుణం. మధ్య లఘువు అంటే గురువు, లఘువు, గురువు. దానికి
ఇప్పుడు శ్రీహరి దీర్ఘం. అదేవిధంగా అంత్యలఘు అంత్యలఘు తాగుణము గుణము. ఉదాహరణకి గోవింద అంటే మధ్య అంత్యలఘు అంటే గురువు లఘు. ఇది అంత్యలఘు. 4 వచ్చేసి ఆది గురువు అంటే మొదటి గురువు వచ్చేది. ఇది బాగుణము అంటే ఆది గురువు అంటే మొదటి గురువు రావాలి, తర్వాత లఘు రావాలి. ఉదాహరణకి మాధవ. తర్వాత 5 వచ్చేసి మధ్య గురువు. జాగుణము. మధ్య గురువు అంటే లఘు. అనంత మధ్య గురువులో అనంత. ఎగ్జాంపుల్ అనంత నమ్మ వచ్చేది గురువు లఘు. 6 వచ్చేసి అంత్య గురువులో సాగుణము వచ్చేసి అంత్య గురువు అంటే చివర లఘు గురువు. శ్రీనాథ వరద అంటే దా వచ్చేసి గురువు వచ్చేసింది లఘు. 7 వచ్చేసి 3 గురువులు. 3 గురువులు అంటే మాగుణము వచ్చేసి గురువు. శ్రీనాథ. తర్వాత 3 లఘువులు. 3 లఘువులు వచ్చేసి నాగుణము వచ్చేసి లఘు. ఉదాహరణకి కమల. 9 వచ్చేసి 8. ఈ 8 గుణాలు నిసర్గ గుణాలు. ఇవి వచ్చేసి నిసర్గ గుణాలు. కాబట్టి ఈ షణ్రసికి సంబంధించిన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.